నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉండే నేతలంతా ఇప్పుడు ఒక్కటయ్యారా? గత 2.5 ఏళ్లుగా ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్విన వారే ఇప్పుడు కరచాలనాలతో కలిసిపోయారా? ఒక సీనియర్ ఎమ్మెల్యే ఇచ్చిన లంచ్ విందులో నేతలంతా మేమంతా ఒక్కటే అంటూ అధిష్టానానికి బలమైన సంకేతాలు పంపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నేతలే ఒకే టేబుల్ పై కలిసి కూర్చొని గంటల తరబడి చర్చించారు. అయితే ఇదంతా దేనికోసం? పార్టీ మెప్పు కోసమా, పదవుల కోసమా? ఆ నేతల కలయిక పార్టీకి, ప్రభుత్వానికి ఏం ఉపయోగం అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. ఈ హఠాత్ పరిణామం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? త్వరలో జరగబోయే ఎన్నికల కోసమేనా, లేక లోపల మరేదైనా లోకుట్టు ఉందా? వాట్స్ ది స్పెషల్ స్టోరీ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం లీడర్ల మధ్య అంతర్గత పోరు చల్లారలేదు. నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునేవారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం పోలీస్ కేసులు పెట్టుకోవడం, గాంధీ భవన్, ఢిల్లీ వేదికగా అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర సాగించడం నిత్యకృత్యంగా మారింది. ఇక ఈ నేతలు కలవడం అసాధ్యం, ఓరుగల్లు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ముదరడం ఖాయం అనుకుంటున్న తరుణంలో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. నిన్నటి వరకు కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉన్న నేతలంతా హఠాత్తుగా ఒకే చోటు చేరారు. సుమారు 3 గంటల పాటు మనసు విప్పి మాట్లాడుకున్నారు. అందరూ కలిసి ఒకే వేదికపై భోజనం చేస్తూ ఇక ముందు కలిసి నడుద్దాం, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకుందామంటూ సరికొత్త ఎండ్ కార్డ్ ఇచ్చి వెళ్లారు. ఈ హఠాత్ పరిణామం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, సొంత పార్టీ నేతలనే బహిరంగంగా ఎడాపెడా మాట్లాడే కల్చర్ ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అది తెలంగాణలో కొంచెం ఎక్కువే ఉంటుంది. సొంత రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారం దక్కింది. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతారని అంతా అనుకున్నారు. కానీ వరంగల్ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ సహజ శైలిని వీడలేదు. కొత్త సీసాలో పాత పచ్చడిలాగా నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. ఇప్పటి వరకు ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక వైరంతో సొంత పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపైనే బహిరంగ వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తల్లో నిలిచేవారు. అందులో ముందు వరుసలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఈ ఇమేజ్ ను బ్రేక్ చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ కు నష్టం జరగకుండా చూసేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను వేదికగా చేసుకుని ఆయన ఒక భారీ లంచ్ మీటింగ్ కు ప్లాన్ చేశారు. ఈ విందుకు ఉమ్మడి జిల్లాలోని మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఆహ్వానించారు. నాయని పిలుపునకు అందరూ సానుకూలంగా స్పందించి ఒకే తాటిపైకి రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఈ విందుకు మంత్రి కొండా సురేఖతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామరెడ్డి, పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దొద్దెళ్ల శ్రీనుబాబు, కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ వంటి హేమీలంతా ఒకే చోట చేరారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విందులో నేతలు తమ మధ్య ఉన్న పాత ఈగోలను, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టేశారు. సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతల ముందు ఒక ప్రపోజల్ పెట్టారట. ఇక ముందు మనమంతా కలిసి ఉందాం, ఒకరి నియోజకవర్గ వ్యవహారాల్లో ఇంకొకరం వేలు పెట్టకుండా, ఒకరి ఎదుగుదలకు ఇంకొకరు అడ్డుపడకుండా, ఇక ముందు ఎవరు పిలిచినా, ఎవరి ఇంటికైనా ఇంతే హుందాగా వెళ్లాలని ప్రతిపాదనను ముందు పెట్టారట. దీనికి మంత్రి కొండా సురేఖతో పాటు కడియం, రేవూరి లాంటి సీనియర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించడం విశేషం. ఈ మీటింగ్ ద్వారా కేడర్కు, ప్రజలకు ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్లిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ముందు పార్టీ ఎదుగుదలకు, ప్రభుత్వానికి, ప్రజలకు చేరువవడానికి మంచి మెసేజ్ ఈ మీటింగ్ ద్వారా వెళ్ళినట్లు చర్చ సాగుతోంది. అయితే నేతలంతా ఇంత సడన్ గా ఒక్కటవడం ఒకెత్తైతే వీరి కలయిక ఎన్ని రోజులు కలిసి ముందుకు సాగుతోంది?
ఎక్కడి వరకు వీరి ప్రయాణం వెళ్లనుంది అనేది కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ కలయిక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహం దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. నిత్యం కాంగ్రెస్ నేతలు కయ్యానికి కాలు దువ్వడం వల్ల ప్రతిపక్షాల ముందు, ప్రజల ముందు పార్టీ చులకనైపోతుందని, ఇది ఇలాగే కొనసాగితే మేయర్ పీఠాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సీనియర్లు గ్రహించారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లి కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేసి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని, అప్పుడే హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసుకోగలమనే అభివృద్ధి మంత్రాన్ని ముందు పెట్టి ఈ సమావేశం నిర్వహించారనేది తెలుస్తోంది. అయితే ఈ కలయిక కేవలం కార్పొరేషన్ ఎన్నికల వరకే పరిమితమా, లేక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్. వర్గపోరును పక్కన పెట్టి ఇదే ఐక్యతను కొనసాగిస్తేనే కాంగ్రెస్కు ఓరుగలలో తిరుగుండదని, లేదంటే పాత కథే రిపీట్ అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా ఒక్కటవ్వడం అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి శుభ పరిణామంగా చూస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలిసినా ఇక ముందు జిల్లాలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వమ్ము చేయకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్లి అభివృద్ధి చేసి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరును పక్కన పెట్టి ఈగోలను వదిలేసి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ మీటింగ్లో చర్చకు వచ్చిందని తెలుస్తోంది. అప్పుడే అధిష్టానం ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇదే విషయంపై నేతలంతా ఒక్కటైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ లీడర్లు ఇదే హుందాతనాన్ని కాపాడుకుంటారా, లేక ఎన్నికలు ముగియగానే యథారాజా తథా ప్రజలాగా ఎవరికి వారే అన్నట్లుగా బహిరంగ ప్రకటనలు చేసుకునే ప్రజల వద్ద అబ్బాసుపాలవుతారా అనేది మాత్రం తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరి చూసారుగా, ఇది ఇవాల్టి లో గుర్తు. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.